హాయ్ అండి, చెన్నూరు చేతి వంటకి స్వాగతం. నేను మీకు గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తాను. ఈరోజు చాలా సింపుల్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇదిగోనండి గుత్తి వంకాయలు. వీటికి కావలసిన పదార్థాలన్నీ ఇవ్వనండి. ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. ఇట్లా కడిగి ఇలాగ ఇటు నాట్లు పెట్టి సాల్ట్ వేసి నీళ్ళలో పెట్టాను. సాల్ట్ ఎందుకు వేస్తామంటే వంకాయలు నలుపు రాకుండానండి, అందుకని ఇక్కడ పెట్టాను. దీనికి కావలసిన పదార్థాలు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి, ఒక టీ స్పూన్ జీలకర్ర మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదిగోనండి ఒక అంగుళంన్నర అల్లం ముక్క తీసుకొని చెప్పు తీసి పెట్టుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి ఇక్కడ పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ పట్టడానికి ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు, నూనె వీటికి కావాల్సినవి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఇవ్వనండి అల్లం, వెల్లుల్లి, ఈ ఆనియన్, ఈ చింతపండు కూడా వేసి మిక్సీ పడదామండి. గ్రేవీ కూరలాగా బాగుంటుందండి ఇది. ఇదిగోనండి నేను జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ప్లస్ ఆనియన్, ఒక 2 ఈ సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ముక్కలు కోసి పెట్టాను కదండి, అవి అన్నీ మిక్సీ పెట్టాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఆనియన్ మసాలా పేస్ట్. ఇది నేను ఇందాక చింతపండు చూపించాను కదా, అది నానబెట్టి ఉంచానండి. ఇది నానతా ఉంటుంది. ఇందులో మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ రుచికి సరిపడా, ఈ వంకాయలకు సరిపడా సాల్ట్ అండి. ఇదిగోనండి కారం, ఒక స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి, అట్లా సరిపడా కారం. ఇవన్నీ బాగా కలపాలండి. ఇవి బాగా కలిపి ఇప్పుడు వంకాయలు తీసుకుని ఇలాగ నీళ్ళు ఇలా పిండేసి ఈ వంకాయలు చక్కగా ఈ మధ్యలో ఇలా పెట్టుకుందామండి. ఇలా ఇవ్వనండి ఇలాగ స్టఫింగ్ పెట్టుకుని వంకాయలన్నిటికీ పెట్టుకోవాలండి. మనకి ఏ వంకాయలైనా పర్వాలేదండి. ఇలాగే గుత్తి వంకాయలకు ఉపయోగపడి కాయలు తెచ్చుకుని ఈ బ్లూ కలర్లో ఉంటాయి కదండి, అవైనా పర్వాలేదు. లేత వంకాయలు చూసి చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి కూర, అమృతంలా ఉంటుంది. ఇవ్వనండి ఇవ్వండి. ఇది మిగిలిన మళ్ళీ ఇది కూడా వేసుకోవాలండి. కుక్కర్ తీసుకున్నానండి. నార్మల్గా మూకుట్లో కూడా వండుకోవచ్చు. నేను కుక్కర్లో వండితే చాలా మెత్తగా ఉడుకుతాయి వంకాయలు. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అండి ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం తీసుకుని కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇందులో ఆయిల్ వేడెక్కింది కదండి, మొత్తం వేసేస్తున్నాను. వీటిని ఒక 5 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో మగ్గితే బాగుంటాయండి. కొంచెం మసాలా కూడా మగ్గుతుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇందులో మనకి ఆనియన్ పేస్టు, మసాలా పేస్ట్ మిగిలింది కదండి,
ఇది కూడా వేసి మగ్గనిద్దామండి. ఇది కూడా ఈ ఆనియన్ పేస్ట్ కూడా నూనెలో ఆయిల్లో వేగితే బాగుంటుంది మసాలా కూడా. మొత్తం ఈ మసాలాలో వంకాయలు బాగా మగ్గనిద్దాం, మంచి స్మెల్ వస్తుంది. లవంగాలు చెక్క ఏమీ అవసరం లేదండి. ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా కావాలనుకుంటే. నేనైతే వేయనండి, ఇలాగే చేస్తాను. అలాలో మగ్గితేనండి ఆయిల్లోని మంచి అలా మగ్గితే టేస్ట్ వస్తుందండి బాగాను. మళ్ళీ మూత పెడదాం ఒక 2 నిమిషాలు. ఇదిగోనండి చక్కగా మగ్గింది. ఈ గ్రేవీ కూడా మనకి స్మెల్ తెలిసిపోతుంది చక్కగా మగ్గినట్టు, చక్కగా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తానండి. మన ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, ఆవకాయ పచ్చడి ఉంటే ఆయిల్ ఉంటుంది కదా, నూనె పైన ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నారంటే కూర అద్భుతంగా ఉంటుందండి. 1 స్పూన్ అలా మగ్గేటప్పుడు ఇదిగోనండి ఆవకాయ నూనె కొంచెం ఇలా ఆ గ్రేవీతో కొంచెం ఒక స్పూన్ వేసానండి. ఇవ్వనండి మంచి స్మెల్ వస్తుందా, ఆవాల టేస్ట్, అది కలర్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. అదిగోనండి ఇప్పుడు ఇందులో ఇది బాగా మగ్గింది కనుక ఇందులోని కొద్దిగా వాటర్ వేసి ప్లేటు మసాలా ఉంది కదా, అంతా కలిపి, ఇది గుత్తి వంకాయ పులుసు అండి, మసాలా ఫ్రై కాదు. మసాలా ఫ్రై కూడా చేసి చూపిస్తాను, అదైతే కుక్కర్లో చేయనండి, మామూలుగానే చేయొచ్చు. ఇవ్వనండి చింతపండు నానబెట్టాను కదా, పులుసు పోస్తున్నాను. ఇది ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దామండి. ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి, చక్కగా ఉడికిపోతాయి. విజిల్ కూడా పెట్టేసాను. ఒక 3 విజిల్స్ వస్తే వెంటనే స్టవ్ ఆపేద్దాం. మూత తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి 3 విజిల్స్ వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉంది కూర, చక్కగా ఇలా పులుసు అన్నమాట. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ వండుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా కలిపి సాల్ట్ సరి చూసుకోవచ్చు, ఒకవేళ తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చండి. ఇదిగోనండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోయాయండి వంకాయలు. అలాగని మెత్తగా పేస్ట్ కూడా అయిపోవాలా, చక్కగా బాగా ఉడికాయి. ఇవ్వనండి చక్కగా కొత్తిమీర వేసుకుని కొత్తిమీర ఇలా సన్నగా తరిగి వేసుకుంటే కూర చాలా అమోఘంగా ఉంటుందండి. ఇదిగోనండి గుత్తి వంకాయ కూర రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.